నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేసిన సీఎం జగన్. మరోసారి మోడీని ప్రధానమంత్రిగా చేయాలని కోరిన కేంద్ర మంత్రి అమిత్ షా. సిద్దిపేట జనసభలో ప్రసంగం. పులివెందులనే నా ప్రాణం, విజేతలు ఎవరో తేల్చేది ప్రజలే అన్నారు జగన్. సర్వమత ప్రార్థనల అనంతరం నామినేషన్ వేసేందుకు వెళ్లే ముందు పులివెందుల సిసిఐ గ్రౌండ్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. చిన్నాన్న గారి విషయానికి వద్దాం. ఇక మా చిన్నాన్న గారి విషయానికే వద్దాం. మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఇలా చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల సిఎస్ఐ గ్రౌండ్లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం నేరుగా మినీ సెక్రటేరియల్లోని ఆర్ఓ ఆఫీస్కి వెళ్లారు. పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఏఐసిసి హెచ్క్యూలో జైరాం రమేష్ కాంగ్రెస్ పార్టీ బ్రీఫింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు. उन्होंने हमारे न्याय पत्र को पहले सांप्रदायिक रंग देने की कोशिश की, बाद में कई ऐसे बातें उठाई जिसका जिक्र हमारे न्याय पत्र में बिल्कुल है ही नहीं है. और राजस्थान में, मध्य प्रदेश में, कर्नाटक में, अलग अलग राज्यों में जो उनका प्रचार हो रहा है, महाराष्ट्र में, वो हमारे न्याय पत्र को खूब पब्लिसिटी दे रहे हैं.
हालांकि ये गलत पब्लिसिटी है, झूठ पर आधारित प्रचार है, फिर भी पहली बार प्रधानमंत्री विपक्ष पार्टी के न्याय पत्र को, घोषणा पत्र को इतनी और इस तरीके से पब्लिसिटी दे रहे हैं। ये न्याय पत्र भारत जोड़ो यात्रा और भारत जोड़ो न्याय यात्रा के समय जो हमारे नेता जो इस यात्रा का नेतृत्व कर रहे थे, राहुल गांधी जी, और अलग अलग नेता जिसमें कांग्रेस अध्यक्ष भी शामिल थे, इन्होंने यात्रा में भाग ली, दोनों यात्राओं में भाग ली। और इस यात्रा के दौरान जो समाज के अलग अलग वर्गों से उनकी मुलाकात हुई, चर्चा हुई, जनता की चिंता वो सुने, जनता की परेशानी को उन्होंने देखा और उसी के आधार पर ये न्याय पत्र बना। क्योंकि बिल्कुल साफ हो गया था कि पिछले 10 साल में जो प्रधानमंत्री की नीयत है और प्रधानमंत्री की नीतियां हैं, उससे बेरोजगारी बढ़ी है, महंगाई पर कोई काबू नहीं ला पाए हैं और आर्थिक विषमताएं हमारे समाज में पिछले 100 सालों में इतना उस स्तर पर पहुंचा है जो पिछले 100 सालों में देखा नहीं गया। और यही तो हमारे मुद्दे हैं। भारत जोड़ो न्याय यात्रा के समय हमने बार बार कहा, राहुल जी ने बार बार कहा, कांग्रेस अध्यक्ष ने बार बार कहा कि नारी न्याय, युवा न्याय, किसान न्याय, श्रमिक न्याय और हिस्सेदारी न्याय, ये 5 न्याय हमारे चुनाव के रणनीति। సిద్దిపేట జనసభలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. మోడీని మరోసారి ప్రధానమంత్రి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. तेलंगाना को दिल्ली का एटीएम बनाकर रख दिया है। जो टीआरएस ने भ्रष्टाचार किया था, वो भ्रष्टाचार का, चाहे कालेश्वरम का हो, चाहे भूमि घोटाला हो, एक की भी जांच कांग्रेस पार्टी नहीं कर रही है। टीआरएस और कांग्रेस पार्टी दोनों मिले हुए हैं। और अगर मैं आज कहकर जाता हूं, आप तीसरी बार मोदी जी को प्रधानमंत्री बनाओ, मोदी जी तेलंगाना को ये भ्रष्टाचार से मुक्त कराने का काम नरेंद्र मोदी जी करेंगे। भाई और बहनों, मुझे बताओ कि यहां पर तेलंगाना विमोचन दिन मनाना चाहिए या नहीं मनाना चाहिए? जोर से बोलो, मनाना चाहिए या नहीं मनाना चाहिए? ये टीआरएस और कांग्रेस पार्टी दोनों तेलंगाना विमोचन दिन इसलिए नहीं मनाते हैं कि वो मजलिस से डरते हैं। मैं आपको बताना चाहता हूं, भारतीय जनता पार्टी ने तय किया है कि 17 सितंबर को हम तेलंगाना विमोचन दिन मनाएंगे, हम मजलिस से नहीं डरते। और आज मैं तेलंगाना के लोगों को कहकर जाता हूं, भारतीय जनता पार्टी ने निर्णय किया है कि मुस्लिम रिजर्वेशन जो यहां पर टीआरएस और कांग्रेस ने किया है, हम उसको समाप्त कर एससी, एसटी और ओबीसी का रिजर्वेशन करने का काम भारतीय जनता पार्टी करेगी। ये हमने तय किया है। भाई और बहनों, इस बार तेलंगाना की जनता का जो मूड है वो मोदी जी के साथ। तेलंगाना की जनता ने तय किया है कि हर सीट से मोदी जी को कमल को खिलाकर दिल्ली भेजना है। आज मैं तेलंगाना की जनता को विश्वास दिलाने आया हूं
कि समग्र तेलंगाना का विकास तभी हो सकता है जब केंद्र में भारतीय जनता पार्टी की सरकार बने। भाई और बहनों, मैं आज आपको कहने आया हूं, क्या हमारे प्रत्याशी को आप प्रचंड बहुमत से जिताएंगे? जरा जोर से बोलो, जिताएंगे? मेढक में कमल का फूल खिलाएंगे? मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाएंगे? तो मेरे साथ दोनों हाथ उठाइए, उठाइए दोनों हाथ, विजय के संकल्प की मुट्ठी बींचे और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की, वंदे वंदे। టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన మండిపడ్డారు. గత సంవత్సరం అంటే మార్చికి పూర్తయిన ఆర్థిక సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లిమిట్, అప్పు లిమిట్ 45,000 సంథింగ్, అంటే 47,000 తీసుకున్నాం. ఆయన ఎక్కువ అప్పులు తెచ్చాడు, దాదాపు 69,000 కోట్లు తెచ్చాడు. బట్ సెంట్రల్ ఇచ్చిన లిమిట్ మాత్రం 47,000, 45,000 సంథింగ్ చేంజ్. ఈసారి 1+1 ఆఫర్ కింద డబుల్ ఇచ్చారంట, డబుల్ బొనాంజా బంపర్ ఆఫర్. ఎట్లా వచ్చిందో ఏమో. సరే, వాళ్ళు బంపర్ ఆఫర్ ఇవ్వడం, మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడే దాన్ని అమల్లో పెట్టేయటం. ఏప్రిల్ నెల 3వ తేదీన పెన్షన్లకు కూడా డబ్బు లేకుండా, ఆ అప్పు వస్తే కానీ ఇవ్వడానికి వీలు లేకుండా ఆ నెపాన్నంతా తెలుగుదేశం పార్టీ మీద నెట్టడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిపోయి మొత్తం మీద అప్పు తెచ్చుకొని పెన్షన్లు అయితే ఎట్లయితే ఇచ్చారంటే, అప్పు చేస్తే కానీ పెన్షన్లు కూడా ఇవ్వని స్టేజ్కి వచ్చేసారన్నమాట. అందుకని ఎంత వీలైతే అంత అప్పు తెచ్చుకోవాలని ఆయన ఆశయం. అసలు ఇంత అప్పులు ఎట్లా వచ్చాయి? 1,00,000 రూపాయలు, దాదాపు 1,00,000 కోట్లు, 94,000 కోట్లు ఇప్పుడే వచ్చిందంటే ఇంకో 5,000-6,000 కోట్లు ఎక్కువ తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. 1,00,000 కోట్ల రూపాయలు అప్పు ఎలా అడిగావు జగన్మోహన్ రెడ్డి? ఏ బేసిస్ మీద అడిగావు? మాకు తెలిసిన ఆర్థిక దీని ప్రకారం ఏమంటారు, మన బుగ్గన రాజేంద్ర రెడ్డికి చాలా పెద్ద తెలుసు, ఆయన అందరినీ ఎగతాలు చేస్తుంటాడు. సో ఫ్రెషర్లని అదని ఇదని తెగతాలు చేస్తుంటారు. ఆయన చాలా ఎంబీఏ చదువుకున్నాడు, ఆయనకి ఎకనామిక్స్ బాగా తెలుసు. మేమంతా ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళు, మాకేం తెలుసు ఎకనామిక్స్, ఆయన అయితే ఎంబీఏ చదువుకున్నాడు. సో కానీ అప్పు లిమిట్ కేంద్రం ఎలా ఇస్తుంది అంటే, మన యొక్క స్థూల రాష్ట్ర ఉత్పత్తి అంటారంటే ఈ ఆర్థిక సంవత్సరంలో, పూర్తయిన ఆర్థిక సంవత్సరంలో ఎంత క్రయ విక్రయాలు జరిగాయి, స్థూలంగా మొత్తం ట్రాన్సాక్షన్స్, మొత్తం క్రయ విక్రయాల యొక్క వాల్యూ ఎంత, దాన్ని జిఎస్డిపి అంటారు. అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే స్థూల. వైసీపీ లీడర్ పోతుల సునీత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్పై మండిపడ్డారు. ప్రభుత్వం పరిపాలన నడిచింది, మరి అందులో భాగంగానే మేము సిద్ధం సభలు ఒక వెల్లువలాగా ప్రజానికమంతా కూడా మరి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు లక్షలాదిగా వేలాదిగా మేము సిద్ధమని చెప్పి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి జగనన్నకి మద్దతు పలికినటువంటి సందర్భాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. మరి ఇవన్నీ చూసి ఓర్చుకోలేనటువంటి ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రోజుకొక అబద్ధంతో, పూటకొక అబద్ధంతో మరి ప్రజల్ని దగా చేయాలి, మోసం చేయాలి, అధికారంలోకి రావాలని చెప్పి ఒక దాహంతో, అధికార దాహంతో ఈరోజు అబద్దాలు సృష్టిస్తూ, అబద్దాలు మాట్లాడుతూ, నిత్యం రాష్ట్ర ప్రజలకి పక్కదారి పట్టిస్తూ, మరి మీడియా, వాళ్ళ పచ్చ మీడియా ద్వారా ఈరోజు అబద్దాలు చూయిస్తూ అబద్దాలు రాయిస్తున్నటువంటి తరుణం ఇది చంద్రబాబు నాయుడు. మొత్తం కూడా వాళ్ళకి ఈ సిద్ధం సభలు, మరి అలాగే ఈ 5 సంవత్సరాలు పేద ప్రజల కోసం దేశానికి ఒక రోల్ మోడల్ గా, ఒక ఆదర్శంగా సంక్షేమ సుపరిపాలన నడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఓర్చుకోలేక, ప్రజల్లో జగనన్నకు వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక, మహిళా సాధికారత కోసం, పేదల విద్య కోసం, పేదల వైద్యం కోసం, రైతుల అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి మరి గ్రామాన్నే కేంద్రంగా చేసుకుని పరిపాలించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు జగనన్న రావాలి, రెండవసారి జగనన్న ముఖ్యమంత్రి కావాలి, ఇది చారిత్రక అవసరమని
మహిళలు, రైతులు, విద్యార్థులు, మేధావులందరూ కూడా మరి కోరుకున్నటువంటి తరుణం ఇది. ఖచ్చితంగా జగనన్నకి అన్ని వర్గాల ప్రజల యొక్క మద్దతు 2024 ఎన్నికల వన్స్ మోర్ జగనన్న అని చెప్పి జగనన్నకు పట్టం కట్టబోతున్నారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ. ఇవి చూసి ఓర్చుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు పుట్టే ఈరోజు మరి ఇలాంటి అబద్దాలు మాట్లాడుతూ జగనన్నపై హత్యా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో అక్కడక్కడ వాళ్ళ తెలుగుదేశం పార్టీ మూకలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపైన దాడులు చేస్తూ మరి హత్యలు కూడా చేస్తున్నటువంటి సందర్భం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వీటిని గుర్తించాలి, గమనించాలి. ఇలాంటి వాళ్ళ మనకి పాలకులుగా మనం చూడాలి. మరి మన జగనన్న మన కోసం ఎంతో చేసినాడు, మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు రాష్ట్రంలో. కాబట్టి ప్రజలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ కూడా సామాజిక న్యాయమే ధ్యేయంగా, అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే ధ్యేయంగా, వాళ్ళ పిల్లల చదువులే ధ్యేయంగా, మరి వాళ్ళ పిల్లలు రేపు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి అక్క చెల్లెమ్మల సాధికారత దిశగా జగనన్న చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమము మరి ఇవన్నీ చూసి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఎవరిని తట్టినా కూడా ఏ గ్రామానికి వెళ్లి ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ఎన్నికల్లో భాగంగా కూడా చాలా ఆనందంగా మేము జగనన్నకే ఓటు వేస్తామని చెప్పడం జరుగుతుంది. మేమందరం కూడా ఈ రోజు ప్రచారంలో ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి ఒక్క అక్క గాని, ప్రతి ఒక్క రైతు గాని ఈ రోజు జగనన్న ప్రభుత్వమే మాకు కావాలి, జగనన్న ఉంటేనే మాకు అమ్మ ఒడి వస్తుంది, జగనన్న ఉంటేనే మాకు చేయూత వస్తుంది, జగనన్న ఉన్నందువల్లే ఈ రోజు మహిళల సొంత ఇంటి కల సాకారం అయింది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న సందర్భం రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో. కాబట్టి చారిత్రక అవసరంగా 2024లో జగనన్నకి పెద్ద మెజార్టీ ప్రజలందరూ ఇవ్వబోతున్నారు. జగనన్న టార్గెట్ ఏదైతుందో 175 మరి 175 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు ప్రజలు ఇవ్వబోతున్నారు అనేది ఈ తెలుగుదేశం. బీఆర్ఎస్ లీడర్ పొన్నాల లక్ష్మయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. బనీన్ ఉంటుంది, బనీన్ మీద వాళ్ళ వేస్తారు ఇట్లా అంతే, ఇంకేం లేదు. పళ్ళ పూలు వేసుకుంటాడు 11 గంటల దాకా, మనకేం పని లేదు కదా. వ్యవసాయం పని లేదు, ఇంట్లో పని లేదు, బయట పని చేయలేడు, కూలినాలు చేయలేడు, ఉద్యోగం చేయలేడు. వాడు ఏం చేస్తాడు? పోతుంటే వాడు పోతుండో అని అంటాడు. ఏదో ఒక్కసారి ఊరుకుంటారు, 2 సార్లు ఊరుకుంటారు, 3 సార్లు ఊరుకుంటారు. ఆ పెద్ద మనిషి కాదు, ఈ మధ్య పెద్ద మనుషులు ఊరుకొని ఒక్కసారి వేస్తే వాడు కింద పడతాడు. కింద పడితే వీళ్ళు వెళ్ళిపోతారు వేసి. వీడికి ఎన్నిసార్లు చెప్పినాకైతే పిచ్చోడు, ఎడ్డోడు అనుకుంటూ పోతారు. వాడు లేచి తువాల ఇట్లా కొట్టి బుధం మీద వేసుకొని, ఇప్పుడు వాడనా, ఇప్పుడు కొట్టినవా, మళ్ళీ సర్రా చూద్దాం అంటారా? ఇది మనకు తెలుసా తెలియదా? అంటే వీళ్ళ స్థాయి ఎట్లుందో ఆలోచించమని చెప్తున్నా. అనుభవం, అవగాహన రాహిత్యం, ఆ తర్వాత ఆలోచన రాహిత్యం, ప్రజల పక్షాన నిలబడే తత్వం లేని ఏమనాలి? అదే ఊలే ఆ బాపతోళ్ళు లాగా చర్చకు రమ్మంటావు. అసెంబ్లీలో హరీష్ రావు గారు అన్ని విషయాల మీద చాలా స్పష్టమైన చెప్పాడు. దానికే మీరు సమాధానం ఇచ్చారా? ఇదే కదా, ఇటువంటి వాళ్ళతో చర్చపోతారా ఎవరైనా? ఓకే, నేను కాదు ఇంకెవరన్నా సోనియా గాంధీతో, ఖర్గే గారితో, రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గారితో ఛాలెంజ్ చేస్తే ఇదేమన్నా అయ్యేదా? ఒప్పుకునేదా? నీ పార్టీ అనుభవం ఉన్న వాళ్ళతో మేము చర్చ పెడతాం. 120 రోజుల పరిపాలన ఏమేమి మాట్లాడినావు తెలియదా? ఎలక్షన్ ముందు ఏం మాట్లాడినావు, ఎలక్షన్లు ఏం మాట్లాడుతున్నావు, ఎలక్షన్ తర్వాత ఏం మాట్లాడుతున్నావు? ఎందుకయ్యా ఇవి దాటేసే కార్యక్రమాలు, మభ్యపెట్టే కార్యక్రమాలు? ఓట్ల సందర్భంలో దమ్ము ధైర్యం ఉంటే మీ హామీల మీద మాట్లాడండి. మేము చేశామని ధైర్యంగా ముందుకు రండి. వస్తున్నావా? ఏదైనా మీటింగ్లో చెప్తున్నావా? ఫ్రస్ట్రేషన్లో ఉండి అక్కర్రాని కూతలు కూస్తున్నావు. నీ భాష ఏంటి? ఇది తెలంగాణ ప్రజలకు అవమానం కాదనుకుంటున్నావా? తెలంగాణ ప్రజలు గుర్తించలేరనుకుంటున్నావా? అదేదో తాడేసి ఉంచితే
ఎవరెస్ట్ శిఖరం కిందికి వస్తుందని చెప్పే బాపతున్నట్టున్నది. లేకుంటే ఓ చెట్టు కొమ్మకు ఓ తాడేసి చెట్టును వలగొడుతున్న చూడు అన్నట్టున్నది. ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి? చర్చలు కాదు, ఇప్పటికే ఇచ్చిన సమాచారం మీద రండి, మాట్లాడండి. సమబుద్ధులతో చర్చలకు అవసరం అవకాశం. ప్రజాపక్షాన నిలబడి 4 గంటలు ఒక వేదిక ద్వారా సమాచారం ఇచ్చిన వాళ్ళు చర్చలకు భయపడేవాళ్ళ? ఆ సమాజంలోని లోతుపాతులు, పరిపాలనా పరంగా చేయాల్సిన అవసరాలు, ముందు చూపు కార్యక్రమాలు ఇవి అర్థం చేసుకోలేని దౌర్భాగ్యపు వాళ్ళ ఛాలెంజ్లు తీసుకోవడం జరుగుతుందా? ఏ పార్టీలైనా ఏదో ఈయన ఛాలెంజ్ చేసినాడని నేను అన్నలా అవుతుందా? చేస్తారా? జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జోస్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఎంత పెద్ద ఆర్థిక సరే యూజువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేటప్పుడు ఆర్థిక నేరస్తుడు అనేటువంటి ఒక పాయింట్ వస్తుంది. కాకపోతే నేను ఆంటర్ప్రెన్యూర్షిప్ మీద మాట్లాడింది కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ హిజ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అని గనక తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అధికారంలో ఉండగా సుమారుగా 64 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు అనేటువంటిది సిబిఐ ఇచ్చినటువంటి ఒక నివేదిక. ఆ షెల్ కంపెనీలు ఏంటో కూడా కొన్ని నోటిఫై చేశారు వాళ్ళు. అది వాన్పిక్ కావచ్చు, ఆల్ఫా అవెన్యూస్ కావచ్చు, లేకపోతే గిల్క్రిస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకపోతే జెమ్ ఫైనాన్షియల్స్ కావచ్చు, ట్రైడెంట్ టెంపర్ లిమిటెడ్, వీవ్ ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంకేఎస్ఎస్ సాఫ్ట్వేర్, లేకపోతే సిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఇలా తీసుకుంటే మాంట్లే రియల్టర్స్, ఇలా తీసుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా 64 షెల్ కంపెనీలను ఐడెంటిఫై చేశారు. సిబిఐ ఐడెంటిఫై చేశారు, వాటిని నోటిఫై చేశారు. సో మల్బానీ గ్రూపు, సిగ్మా ఆక్సిజన్, సాయి సూర్య, వామ్ హౌస్ ఇవన్నీ తీసుకున్నాం. సరే, 2014 నుంచి 2019 వరకు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఒక షెల్ కంపెనీ కూడా ఏర్పాటు చేయాలి. కానీ అదే మళ్ళీ 2019 నుంచి 2024 వరకు, అంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ షెల్ కంపెనీల ఏర్పాటు స్టార్ట్ అయిపోయింది. సో ఈ 3 సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాల్లో మనం కనుక చూస్తే మళ్ళీ కొత్తగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేస్తాడు. అది మనం షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అని తీసుకోండి, ఆదాన్ డిస్టిలరీస్ తీసుకోండి, ఇండోసోల్ తీసుకోండి. సరే, వీటిని కొన్ని బినామీల పేర్లతో నడుపుతున్నాడా, ఏం చేస్తున్నాడా అనేటువంటిది అందరికీ విదితమైనటువంటి విషయమే. ఇవన్నీ కనుక చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డికి ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేటువంటి పదానికి అసలు ఎక్కడన్నా అర్థం ఉందా? ఎక్కడన్నా అసలు పొంతనుందా? అసలు నిజంగా ఆ పదానికి జగన్మోహన్ రెడ్డికి ఒక స్పెల్లింగ్ అన్నా తెలుసా అనేటువంటిది వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 2004కి ముందర ఉన్న ఇంటిని కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందేమో అనేటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ కుటుంబం ఆ తర్వాత 2004 తర్వాత 1000 కోట్ల ఆస్తుల్ని ఎలా గడించింది? ఇది సింపుల్గా, అంటే ఇంత తక్కువ వ్యవధిలో అన్ని 1000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అనేటువంటిది ఈ వ్యాఖ్య మీరో నేనో ఇంకోళ్ళో చేసింది కాదు. సాక్షాత్తు దేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్య. ఏ రోజున? 2012 సెప్టెంబర్ 14వ తారీఖున చేసినటువంటి వ్యాఖ్య. అలానే గనక తీసుకుంటే ఒక వ్యక్తి కేవలం 10 ఏళ్లలో 1000 కోట్ల రూపాయల్ని ఎలా సంపాదించారు? దర్యాప్తు పూర్తయ్యేదాకా బెయిల్ సాధ్యం కాదు. ఇది అదే 2012లో అక్టోబర్ 5వ తేదీన బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ కోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్య. ఇలా గనక తీసుకుంటే నిజంగా కూడా అన్ని 1000 కోట్ల ఆస్తులు జగన్మోహన్ రెడ్డి ఎలా సంపాదించాడు? నిజంగా పాపం నిన్న అమ్మాయి అడిగినట్టుగా ఆంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్సా, లేకపోతే దోచుకోవడం అనేటువంటి ఒక స్కిల్ని నిజంగా కూడా నాకు తెలిసి దాంట్లో పిహెచ్డీనో ఇంకేదన్నానో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి స్కిల్లా అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లు 2012 నుంచి అంటే ఆల్మోస్ట్ తీసుకుంటే ఒక సిద్దిపేట జనసభలో
ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ చేస్తాన్న రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశావా అని ప్రశ్నించారు. నవంబర్ డిసెంబర్ లో రిజల్ట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయన పోటీ చేసిండు, పూజల హరికృష్ణ అని. 20,000 రాలే తమ్మునికి, ఓడిపోయిండు పాపం. కానీ ఇలా రోజు సిద్దిపేటలో రోడ్లకి మోరీలకి ఎవరు కొబ్బరికాయలు కొడుతురు? పూజల హరికృష్ణ కొబ్బరికాయ కొడుతుండు. 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఒక్కడన్న పోయి మా ఎమ్మెల్యే రాకుండా ఎట్లా కొబ్బరికాయ కొడతామని ఒక్కడన్న అడ్డం పోయిందా? పోలేదంటే హరీష్ రావు మీద సిద్దిపేట వాళ్ళకి ప్రేమ ఉన్నదా, కోపం ఉన్నదా, భయం ఉన్నదా అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇలా అధికారం పోయింది, హరీష్ రావు సిద్దిపేటకు వస్తలేడు. ఎందుకంటే పోలీసు వాళ్ళు గౌరవిస్తలేరు. ఆయనకు వంత వాడే సురేందర్ రెడ్డి లేడు. ఉన్నాడా సురేందర్ రెడ్డి? ఉన్నాడా? సురేందర్ రెడ్డి? హరీష్ రావు అడుగులకి మడుగులెత్తే పోలీసు వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా? అందుకని హరీష్ రావు కూడా వస్తలేడు. వస్తే కూడా అప్పుడప్పుడు మెల్లగా ఇట్లొచ్చి సాటికి వచ్చి సాటికి పోతా ఉన్నాడు. అంతేనా? అందుకని భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకు నేను సవినయంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సిద్దిపేట భయంలోంచి బయటికి వచ్చింది. సిద్దిపేట ఇయ్యలో 40 ఏళ్లుగా 1985లో చంద్రశేఖరరావు గెలిచిన నాటి నుంచి ఇయ్యాలటి దాకా ఒకటే కుటుంబం సిద్దిపేటను దోసుకుంటే ఆ సిద్దిపేట ప్రజలు చంద్రశేఖరరావు గారి కుటుంబాన్ని, హరీష్ రావు గారిని వద్దనుకున్నారు. కాబట్టి ఇలా సిద్దిపేట గడ్డ మీద భారతీయ జనతా పార్టీ కోసం ఇంతమంది కార్యకర్తలు వచ్చి నినదించారనేది ఒక్కసారి మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. చాలా మాట్లాడుతూ ఉన్నాడు హరీష్ రావు. నేను ఇవాళ రేవంత్ రెడ్డి కూడా బాగా మాట్లాడుతూ ఉన్నాడు. గంట కింద కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ముంగట ఓ బోర్డు పెట్టుకొని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. ఆ బోర్డులో నయవంచన అని హెడ్డింగ్ పెట్టిండు. నయవంచన అనే పదానికి పర్యాయ పదం ఎవరంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో మెజారిటీ ప్రజలని వంచింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకరు కాదు. ఒక దేశానికి 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు, 2 జెండాలు, 2 ప్రైమ్ మినిస్టర్లు ఉంటారని చెప్పి ఈ దేశ ప్రజలని వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట నయవంచన అని ఒక బోర్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి కూర్చొని ధర్నా చేస్తున్నట్టు నాటకం చేస్తుండు. నేను సిద్దిపేట గడ్డ మీదకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఎన్నికలు అయిపోగానే డిసెంబర్ 9వ తారీఖు నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే ప్రతి రైతుకి 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా రుణమాఫీ? ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయవంచన. అంటే ఓట్లేయించుకొని గడ్డకెక్కి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 4 నెలలు అయితే కూడా 2 లక్షల రైతు రుణమాఫీ చేయలేదు కదా. ఇగో దీన్ని అంటారు రేవంత్ రెడ్డి గారు నయవంచన అని దీన్ని చెప్తారు. ఏం చెప్పిండు? పెద్ద కొడుకు 2,000 ఇస్తుండు, ముసలవ్వకిత్తే ముసలాయనకి ఇత్తలేడు. ఇంటికి 2 పింఛన్లు కావాలంటే ముసలవ్వకి ముసలాయనకి ఇద్దరికి మనిషికి 4,000 పింఛన్ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, వచ్చే డిసెంబర్ నుంచి మేము 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. అక్క ఎవరికైనా 4,000 పింఛన్ వచ్చిందా? గిడ కూర్చున్న మా వాళ్ళు చెప్పాలి, ఎవరికైనా 4,000 పింఛన్ వచ్చిందా? రాలేదా? వచ్చిందా? జర గట్టిగా చెప్పాలి. గిట్టిగా వచ్చేదాకా 4,000 పింఛన్ వచ్చిందా? రాలేదు. ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయవంచన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేసిన సీఎం జగన్. మరోసారి మోడీని ప్రధానమంత్రిగా చేయాలని కోరిన కేంద్ర మంత్రి అమిత్ షా. సిద్దిపేట జనసభలో ప్రసంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.